ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 20వ వచనం. ద బుక్ ఆఫ్ నెహెమయా చాప్టర్ 4 and verse 20. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. అవర్ గాడ్ షల్ ఫైట్ ఫర్ అస్. యేసు ప్రభువు యొక్క శ్రేష్టమైన నామంలో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మన పక్షమున యుద్ధము చేయను అని నెహెమ్యా తన చుట్టూన్న వారితో అంటున్నాడు. అంటే నెహెమ్యాకి తన దేవుడు ఎవరో తెలుసు. అమ్మాయ ఉదయకాల సమయంలో మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరో అని పూర్తిగా నీకు తెలుసా? తెలిసినట్లయితే ఏం చేస్తాం? నెహెమ్యా వల్లే మనం కూడా ధైర్యం కలిగి, దేవుడు నా పక్షముగా ఉన్నాడు, నాతో యుద్ధం చేస్తాడు, ఏదైతే నాకు అసాధ్యమో అది నా దేవుడు నా పట్ల సాధ్యపరుస్తాడు అని ప్రియులారా ఎంతో ధైర్యంగా నెమ్మదిగా జీవిస్తాం. ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, చుట్టుప్రక్కలంతా శత్రువులు, ఏమాత్రము కూడా వారి జీవితాల్లో మరి క్షేమము లేని పరిస్థితి, దుఃఖము, అవమానము, ఇలాంటి వాటి మధ్య నెహెమ్యాకున్నటువంటి గొప్ప ధైర్యము, నెహెమ్యాకున్నటువంటి తోడు, ఆదరణ, తన దేవుడు అనే సత్యాన్ని తను గుర్తించినాడు. నా ప్రియ సహోదరి, ఉదయకాల సమయంలో ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అయితే మనం తగ్గించుకుని ఆయన వైపు చూసినట్లయితే యుద్ధము యెహోవాదే అనే సత్యాన్ని మనం గుర్తిస్తాం, జయం చూస్తాం. అలాంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క మాటలు మా యొక్క జీవితములకు ఎంత అవసరమో మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవును నాయనా, మీరు మా పక్షముగా యుద్ధము చేస్తే మేము ప్రేమించలేకపోయినా ప్రేమిస్తాం. మా శత్రువులను కూడా ద్వేషించము, కానీ మనం ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేస్తాం. ఏదైతే మాకు సాధ్యమో దాన్ని చేయగలం ప్రభువా, మీరు మా పక్షముగా యుద్ధము చేస్తే. అవును, మరి నెహెమ్యా యొక్క జీవితంలో చూస్తూ వచ్చినప్పుడు తనకున్నటువంటి ధైర్యము, తనకున్నటువంటి బలము, శక్తి, నా దేవుడు నాతో ఉన్నాడు. ఈ యొక్క మాట వ్యక్తిగతంగా నా జీవితంలో నేను చెప్పే ధైర్యం నాకు దయచేయండి. అలాంటి విశ్వాసం దయచేయండి. అలాంటి భక్తి, భయము దయచేయండి. తద్వారా ప్రభువా నేను కూడా అనేక మందికి మాదిరికరంగా ఉండగలను. మేము మాదిరికరంగా ఉండగలం ప్రభువా, సహాయం ఇచ్చేయండి. కాబట్టి ఉదయకాల సమయంలో మీరు మా పక్షముగా ప్రతి విషయంలో కూడా యుద్ధం చేస్తారు, సహాయం చేస్తారనే ధైర్యంతో ఈ లోకంలో జీవించడానికి సహాయం ఇచ్చేయండి. మా పిల్లలందరినీ దర్శించండి. వారు ఏ స్థితిలో ఉన్నారో అది మీకు తెలుసు ప్రభువా. వారి జీవితాలు మీకు తెలుసు. ఏ విషయంలో వారు ఓడిపోతున్నారో, దేని విషయంలో జయం చూడలేకపోతున్నారో ప్రభువా, సహాయం చేయండి. మీరే వారి పక్షముగా యుద్ధము చేసి వారి కుటుంబాల్లో వ్యక్తిగతంగా జయ జీవితం కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయండి. పాపం నుంచి, శాపగ్రస్తమైన జీవితం నుంచి సంపూర్తిగా వారి జీవితాల్లో జయమిమ్మని యేసు ప్రభువు శిలువ మరణము ద్వారా మాకు బలము, శక్తి, జయము కలిగింది నాయన. శత్రువుల మీద జయం వచ్చింది. కాబట్టి సహాయం చేయమని, భయం నుంచి, పెరిగితన ఆత్మ నుంచి ప్రతి ఒక్కరి జీవితంను విడుదల చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all.